ఎకనామిక్స్ లో కాన్సెప్ట్ ఉంటుంది, దాని పేరు జీన్ కోఫిషియంట్. అదేం చూపిస్తుందంటే ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది అనమాట. 0 to 1 మధ్యలో 0 ఉంటేనేమో ఇన్ఈక్వాలిటీ 0, వేరస్ 1 ఉంటేనేమో ఇన్ఈక్వాలిటీ 100% అనమాట. అంటే ఎంతమంది పాపులేషన్, ఎంతమంది ఇన్కమ్ ఎలా ఉంది, ఆ యొక్క పారామీటర్స్ మీద ఈ జీన్ కోఫిషియంట్ ఇన్ఈక్వాలిటీ అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు మీకు మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి చెప్తాను. 77% ఆఫ్ ద వెల్త్ ఇన్ ఇండియా 10% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఉంది. ఇది నీతి ఆయోగ్ ప్రకారంగా. ఇలా చూసుకుంటూ పోతే మహారాష్ట్రలో 0.33 ఉంది. ఒక పక్కన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ ఇన్ఈక్వాలిటీ 0.33% ఉంది. గుజరాత్ తీసుకుంటే అక్కడ జీన్ కోఫిషియంట్ 0.34% ఉంది. ఒక పక్క చాలా పెద్ద డెవలప్మెంట్ గుజరాత్, అహ్మదాబాద్ అయినా కూడా నార్త్ సైడ్ ఉన్నటువంటి గుజరాత్ లో మాత్రం ఇంకా కరువు ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కర్ణాటక తీసుకుంటే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటకని తీసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా బాగా డెవలప్మెంట్ అనిపిస్తుంది. కానీ నార్త్ కర్ణాటక తీసుకుంటే అక్కడ డ్రౌట్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్కడ జీనీ కోఫిషియంట్ 0.41% ఉంటుంది. అక్కడ నుండి అందరూ పీపుల్ మైగ్రేషన్ అవుతా ఉంటారు ఎంప్లాయ్మెంట్ కోసం. అది కూడా ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటే ద జీన్ కోఫిషియంట్ 0.47. అది నేషనల్ క్యాపిటల్ అయినప్పటికీ కూడా ఇన్ఈక్వాలిటీస్ భయంకరంగా ఉంటుందన్నమాట. రిచ్ అవుతున్నారు, పూర్ అవుతున్నారు. దానికి ఎవిడెన్స్ ఏంటంటే జీన్ కోఫిషియంట్. ఇలా భారతదేశంలో మార్పు జరుగుతుంది అంటే ఎలాంటి మార్పు జరుగుతుంది అంటే రిచ్ పీపుల్ రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ పూర్ అవుతున్నారు. ఇలా ఒక ఎకనామికల్ డివైడ్ అయితే జరుగుతుంది. ఈ ఎకనామికల్ డివైడ్ లేకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.